వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్సెట్టిని. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా, కానీ పట్టిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అయితే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఇంటి దొంగలను ఇట్స్ యూ టీవీ మీడియా వీరు దొంగలు, వీరిపై చర్యలు తీసుకోండి, వీరు ఇంటి దొంగలు అని లీకులు ఇచ్చినా కూడా అలాంటి వారిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని మరింత ప్రోత్సహించే ప్రయత్నాలు అయితే చేస్తుందని అర్థమవుతుంది. సరే, దీన్ని బట్టి ఏమవుతుందండి, ఇంటి దొంగలను ఎవరు పట్టించినా కూడా పైన వారికి అనుకూలం ఉంటే వారిని ఎవ్వరు ఏమీ చేయలేరు, చెప్పాలంటే ఏమీ పీకలేరు వాళ్ళని అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ సోది అనుకుంటున్నారా? విషయాలు చెప్తాను నేను. గతంలో అంటే డిఎస్సి కావచ్చు, టెట్కు సంబంధించి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి టెట్ నిర్వహిస్తూనే ఉంటారు కదా, వీటికి సంబంధించి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియాలలో పేపర్ అంటే ప్రశ్నాపత్రాల తయారీ జరుగుతుంటుంది. ఈ ప్రశ్నాపత్రాల తయారీలో ఇంగ్లీషు, తెలుగుకు సంబంధించి ఇంగ్లీష్ పత్రం తయారు చేసిన వారే వాటిని తెలుగులో కూడా తర్జుమా చేసి వాటిని తయారు చేస్తారు. అయితే ఇంగ్లీష్, తెలుగు కాకుండా ఉర్దూ మీడియంలో ప్రశ్నాపత్రాల తయారీకి మాత్రము కొంతమంది ఉర్దూకు సంబంధించి నిష్ణాతులను సెలెక్ట్ చేసి, అంటే ప్రభుత్వ విధులు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వారి ద్వారా ఇంగ్లీషు, తెలుగులో వచ్చిన ప్రశ్నాపత్రాలను ఉర్దూలోకి తర్జుమా చేయించి ఆ ప్రశ్నాపత్రాల ద్వారానే డిఎస్సి నిర్వహణ కావచ్చు, టెట్ నిర్వహణ జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొంటున్నారో వారందరూ కూడా ఆ ప్రశ్నాపత్రాలు తయారు చేసిన తర్వాత వారికి సంబంధించిన వాళ్ళ బంధువులకు కావచ్చు, ఇతరత్ర వారికి కావచ్చు సమాచారం అంటే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తూ, లీకులు ఇస్తూ వారందరినీ కూడా అంటే బొట్టు చదువు రాని వారిని కూడా టాప్ 10 ర్యాంకులలో పెడుతూ ప్రతి ఏటా అంటే డిఎస్సి పడిన ప్రతిసారి కావచ్చు, టెట్ నిర్వహించిన ప్రతిసారి కావచ్చు వారిని టాప్ 10 ర్యాంకులలో నిర్వహిస్తున్నారు. తద్వారా వారు కూడా కొంత బాగానే సంపాదించుకుంటున్నారనేది మనకు తెలిసిన అదే విషయాన్ని మనము గత వీడియోలో చెప్పాము అన్నమాట. అంటే ఎవరు దీనికంతా కూడా మొత్తం కూడా బిగ్ బాస్ అంటే మదనపల్లెకు చెందిన ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వీరందరికీ కూడా బిగ్ బాస్ అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఈయన ఎవరు అనుకున్నాం మనము? అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె జెడ్పీ హై స్కూల్, ఉర్దూ జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు వీరందరికీ ఒక బిగ్ బాస్గా ఉన్నాడు. అతనితో పాటు ప్రతి డిఎస్సి కావచ్చు, టెట్ నిర్వహణలో సంబంధించి ప్రశ్నాపత్రాలు అంటే తెలుగు, ఇంగ్లీష్ మీడియం సంబంధించిన వాటిని ఉర్దూలోకి తర్జుమా చేసి వాటి ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొనే ఇంకొక వ్యక్తి కూడా, ఇది చిత్తూరు జిల్లా గంగవరం మండలం పెద్ద ఉగిని ఎంపీపీఎస్ ఉర్దూ స్కూల్లో సంబంధించిన ఒక ఎస్జిటి ఉపాధ్యాయుడు కూడా ఇందులో ఉన్నాడు అనేది కూడా మనం గత వీడియోలో చెప్పాం. గత వీడియో అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె జెడ్పీ హై స్కూల్, ఉర్దూ జెడ్పీ హై స్కూల్లో కూడా మరో ఉపాధ్యాయుడు కూడా ఈ భాగస్వామిగా ఉన్నాడు. అతనితో పాటు మదనపల్లె ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న మరో లెక్చరర్ కూడా, మరో అధ్యాపకుడు కూడా ఈ కూటమిలో ఉన్నాడు, వీరిలో భాగస్వామిగా ఉన్నాడు. వీరితో పాటు చిత్తూరుకు చెందిన కొంతమంది, తిరుపతికి చెందిన కొంతమంది, కడపకు చెందిన కొంతమంది కూడా ఉన్నారు. వీరందరికీ బిగ్ బాస్ ఎవరు అంటే మదనపల్లెకు చెందిన ఆయనే ఈయన. ఎవరు? అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె ఉర్దూ జెడ్పీ హై స్కూల్లో పనిచేసిన ఒక ఉపాధ్యాయుడు అని మనము చెప్పుకున్నామన్నట. కానీ ఈసారి ఇవన్నీ చెప్పినా కూడా మళ్ళా త్వరలో ఈ నెల 10వ తారీఖు నుండి టెట్ నిర్వహించబోతుంది ప్రభుత్వం. దాదాపు 10వ తారీఖు నుంచి ఒక 3 రోజుల పాటు 10, 11, 12, 13వ తారీఖు వరకేమో టెట్ నిర్వహణ అంటే 2 సెషన్స్, రోజుకి 2 సెషన్స్ నిర్వహించబోతున్నారు అన్నమాట. రోజుకి 2 సెషన్స్, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషను. సెకండ్ సెషన్ వచ్చి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ నిర్వహించుకున్నారంట. రోజుకి 2 సెషన్స్ అంటే ఈసారి టెట్కు అంటే ఈ ఏడాది టెట్కు 2,41,509 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2 విడతల్లో వీరందరికీ కూడా టెట్ పరీక్షలు నిర్వహించుకున్నారు. దీంట్లో ఎవరైతే మార్కులు సేకరిస్తారో ఇది డిఎస్సిలో వెయిటేజీగా పనికొస్తుంది. ఇందులో ఏమవుతుంది, ఎవరైతే ఇప్పుడు మనం అన్ని చెప్పామో ఎవరెవరంటే దాంట్లో ఆ బిగ్ బాస్ ఒకటి ఈసారి వెళ్ళడం లేదంట. మిగిలిన వ్యక్తి కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారని మనకు తెలిసింది. వారు వెళ్ళినా కూడా, వారు దీంట్లో పాల్గొన్నా కూడా
మొత్తం సమాచారము ప్రశ్నాపత్రం అంతా కూడా బిగ్ బాస్కి వచ్చి చేరుతుంది. తద్వారా ఏమవుతుంది, బిగ్ బాస్ ఇప్పటికే అందరితో మాట్లాడుకున్నాడంట, మొత్తం ప్రశ్నావళి వస్తుంది, నీకు ప్రశ్నావళి ఇస్తాం, ఒక్కొక్క పేపర్ కింద అనేసి ఒక్కొక్కరితో అభ్యర్థితో ఏదో ఆమె మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఇప్పటికే గత 20 ఏళ్ళుగా ఇదే వ్యవహారం ఉంటూ తన కుటుంబ సభ్యుల్లో బొట్టు చదువు రాని వాళ్ళకు కూడా, అసలు ఒక్కొక్కసారి డిఎస్సీలో క్వాలిఫై కాని వారికి కూడా అతని యొక్క ఇది వల్ల టాప్ 10 ర్యాంకులో నిలబెట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ కొలువుల్లో కూర్చోబెట్టడమే కాకుండా దాదాపు ఇప్పటికే ఒక 10 కోట్ల రూపాయలతో బినామీల పేరుపైన తన ఆస్తులు కూడా కూడబెట్టాడనేది మదనపల్లి డివిజన్ నుంచి ఉపాధ్యాయులు చెప్తున్నారనమాట. మనకు చాలామంది కూడా, సార్ మీరు చేసిన వీడియో కరెక్టు, 100% వాస్తవము, అతను ఒక పెద్ద గజ దొంగ, బిగ్ బాసే అతను, వీళ్ళందరికీ రింగు మార్చారు అని చెప్పాడు. అంటే అతని ఈ డ్యూటీస్లో లేకపోయినా మిగతా వాళ్ళందరూ కూడా, వీళ్ళు కడప నుంచి కొంతమంది, తిరుపతి నుంచి కొంతమంది, చిత్తూరు నుంచి కొంతమంది ఈ డ్యూటీలో ఉన్నారంట. ముఖ్యంగా ఇక్కడ ఒకటే వీళ్ళకు డ్యూటీలు పిలుస్తారు, అంటే ఇంగ్లీషు తెలుగు వచ్చిన పేపర్లని ఉర్దూలోకి తర్జుమా చేయడానికి వీళ్ళందరినీ తీసుకుంటారు కదా, వీళ్ళంతా కూడా ఓడీలో అంటే ఆన్ డ్యూటీ కింద అక్కడిపై వర్క్ చేయాలి. అయితే ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలి, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ ప్రశ్నాపత్రాల తయారీ ఉంటుందో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఒక రహస్య ప్రదేశంలో కూర్చొని ఎవరికీ తెలియకుండా ఎగ్జామ్ అయిపోయేంత వరకు రహస్య ప్రదేశంలోనే ఉండి, వీళ్ళతో ఎలాంటి సెల్ ఫోన్లు ఎలాంటి సమాచార సేకరణ ఏది లేకుండా అక్కడే ఉండి ప్రశ్నాపత్రాలు తయారు చేసి ఎగ్జామ్స్ అయిపోయినాక వీళ్ళు బయటకు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేశారు మీ ఇష్టం అనేసి, వీళ్ళు ఓడీ వేసుకుని ఇళ్ళ దగ్గర నుంచే ప్రశ్నాపత్రాలు తయారు చేస్తుంటే ఇంగ్లీష్ తెలుగు వాటిని వీళ్ళు ఫోన్లోనే మాట్లాడుతూ వాటిని ఉర్దూలో తర్జుమా చేసి అక్కడ ప్రశ్నాపత్రాలు తయారయ్యేలా చేస్తున్నారు. మనకు తెలిసిందే, కేవలం ఆన్ డ్యూటీ కింద ఓడీ వేసుకొని ఇంటి దగ్గరే వారి ఇళ్ళ దగ్గరే ఉంటూ ప్రశ్నాపత్రాల తయారీలో భాగస్వాములు అవుతున్నారు. అది చాలా ముఖ్యము. ఈ టెట్ నిర్వహణ అనేది ఇంట్లో వెయిటేజీ వస్తే డిఎస్సిలో వాళ్ళకి పనికి వస్తుంది. ఆ వెయిటేజీ వల్ల డిఎస్సిలో వచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అవుతారు, వారి జీవితాలు నిలబడతాయి. అయితే వీళ్ళు అక్కడి డ్యూటీలకు వెళ్లకుండా ఓడి వేసుకొని ఇంట్లోనే ఉంటూ పక్కింటి వారికి, ఎదురింటి వారికి, వాళ్ళ బంధువులకు, వారికి లీకులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇక ఏం న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నారా లోకేష్ గారు కోరి విద్యాశాఖను చేతపట్టిన తర్వాత ఆ శాఖలో చాలా ప్రక్షాళన జరుగుతుంది, మార్పులు జరుగుతాయి, కొత్త ఒరవడి ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ లోకేష్ గారు ఎందుకు ఈ విషయంగా స్పందించడం? అంటే ఈ విషయం లోకేష్ గారి దృష్టికి వెళ్ళలేదా? ఒకవేళ వెళ్లకుండా ఎవరైనా మధ్యలో ఉన్నత స్థాయి అధికారులు అడ్డుకుంటున్నారా? ఒకవేళ అడ్డుకుంటే వారికి, ఈ గజ దొంగలకి, అంటే మదనపల్లికి చెందిన బిగ్ బాస్కి ఉన్న సంబంధం ఏంటి? వీరందరికీ కూడా రాయలసీమ జిల్లాలోనే ఉన్న ఒక విద్యాశాఖలో ఉన్న ఒక ఉన్నత విద్యాశాఖ అధికారి, అతను గతంలో మదనపల్లిలో కూడా పనిచేసిపోయాడు. ఉన్నత విద్యాశాఖ అధికారిగా ఉన్న వ్యక్తి గతంలో మదనపల్లిలో కూడా ఒక ఉన్నత స్థాయిలో పనిచేసిపోయారైనా వీళ్ళందరికీ కూడా ఆయనే ఒక పెద్ద బాస్గా ఉన్నాడు, ఆయన ఒక పెద్ద గజ దొంగ కూడా చెప్తున్నారన్నమాట ఇక్కడ పనిచేసిపోయిన అతను కూడా. అంటే ఈ వ్యవస్థ ఇప్పుడు అందరూ కూడా పాపం కష్టపడి చదివిన వారు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, రాత్రింపగలు కష్టపడి టెట్టులో మంచి మార్కులు తెచ్చుకొని మంచి వెయిటేజీ వస్తే డిఎస్సిలో తమకు పనికి వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు టెట్టులో మంచి మార్కులు రావడం వల్ల డిఎస్సి అప్పీల్ చేసి టెట్టులో ఇవన్నీ టెట్టు డిఎస్సి కలిపితే ఒక మంచి పోస్టింగ్ వస్తుంది, కోరుకున్న ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉండొచ్చని వారందరూ అనుకుంటుంటే వారందరి జీవితాలలో బుగ్గిపాలు చేస్తూ వాళ్ళందరి జీవితాలలో వెలుగులు నింపాల్సింది పోయి ప్రభుత్వము చీకట్లు నింపేలాగా ఈ దొంగలకి అవకాశం ఇస్తేలా మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇచ్చారంట. వీళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ స్థానంలో ఇంకొక వ్యక్తి బాధ్యతలు చూస్తున్నాడంట అక్కడ. అసలు ఎంత దుర్మార్గం ఇది! ఎవరికి ఇప్పుడు ఇతను ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కుర్బలకోట మండలం నందిరెడ్డి గారు ఉర్దూ పాఠశాలలోనే పనిచేస్తున్న మరొక ఉపాధ్యాయుడు ఇప్పుడు బిగ్ బాస్ బాధ్యతలు చేపట్టాడంట. అంటే పెద్ద బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్ మంచి సంబంధాలు, వీళ్ళలో ఎవరు ఉన్నా కూడా పెద్ద బిగ్ బాస్కి వెళ్ళే ప్రశ్నాపత్రం వెళ్ళిపోతుంది, వచ్చే మూటలు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నాపత్రం అంతా వీళ్ళకి తెలిసిపోతుంది కదా. టెట్టు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ, వీళ్ళ బంధువులందరికీ, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరికీ కూడా ప్రశ్నలు లీక్ చేసేస్తారు. వీళ్ళు చేసి డబ్బులు తీసుకోవడం పరిపాటి. ఎంత తప్పులండి అసలుకి. ఇంకా టెట్టు నిర్వహణ ఎందుకు? వారి బంధువులకు అలా మార్కులు వేసి ఇచ్చేయచ్చు కదా. అసలు నిర్వహించడం ఎందుకు? ఇంత ఖర్చు ఎందుకు? ఇంత శ్రమ ఎందుకు? పిల్లలకు ఫీజులు ఎందుకు? పాపం నిన్నటి నుంచి కూడా టెట్టు ఎవరైతే రాసిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లలో వారి వివరాలను పొందుపరిచి హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయ్యో టెట్టు పడింది, టెట్టులో మంచి మార్కులు ఉంటే త్వరలో మళ్ళీ డిఎస్సి రాబోతుంది, లోకేష్ గారు అలా మళ్ళీ చెప్పారు కదా నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి ఉండబోతుందని. ఆ డిఎస్సిలో ఖచ్చితంగా మేము క్వాలిఫై అయ్యి టెట్టు వెయిటేజీతో కూడా మంచి మార్కులు వస్తాయి, మాకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం
ఖచ్చితంగా నాకు వస్తుంది, భావి పౌరులు అంటే భావి విద్యార్థులు మళ్ళీ మేము తయారు చేయవచ్చు, దేశానికి ఎంతో మంచి పౌరులను మనం అందించవచ్చు అని వాళ్ళు కూడా చాలామంది కలలు కంటున్నారనమాట. అలాంటి వారి కళలన్నీ కూడా మధ్యలోనే తొక్కి పడేస్తూ అణచిపడేస్తూ ఈ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఎందుకు వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు లేరా, వేరే నిష్ణాతులు లేరా, ఎందుకు పదే పదే వీళ్ళనే పెడుతున్నారు? అంటే ఆ బిగ్ బాస్లో ఆ టీంలో ఉన్న వారినే మళ్ళీ పెట్టారు కదా ఇక్కడ, ముఖ్యంగా బిగ్ బాస్ బది ఆ స్కూల్లో పనిచేస్తున్న వ్యక్తినే మళ్ళీ ఇచ్చారు కదా ఇక్కడ. ఇదేం నిర్వహణ? టెట్ నిర్వహిస్తుంటే పారదర్శకంగా ఉండాలి. అర్హులైన వారు ఎవరైతే కష్టపడి చదువుకున్నారో, ఎవరైతే వీటి మీద మంచి కష్టపడి చదువుకున్నారో కోచింగ్ వాళ్ళకి న్యాయం జరగాలి. కానీ ఎలాంటి కష్టం లేకోకుండా ప్రశ్నాపత్రాల లీకేజ్లను, ప్రశ్నాపత్రాలను కొనుక్కొని ఇలాంటి దొంగల చేతుల నుంచి కొనుక్కొని టెట్ నిర్వహణకు అపియర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే కష్టపడ్డ వారి పరిస్థితి ఏంటి? పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా కంటి మీద కునుకు లేకోకుండా చాలామంది కోచింగ్లు వెళ్ళి కష్టపడి చదివి పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వారు రాసి వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేయడం వల్ల వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించండి. ఈ టెట్ నిర్వహణకు సంబంధించి ఇప్పుడే నాకు తెలిసి ఇప్పటికే వీళ్ళందరూ కూడా ప్రశ్నాపత్రాల తయారులో నిమగ్నం అయిపోయినట్టున్నారు. మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోండి లోకేష్ గారు, మీరు స్పందించండి. మీరు బిజీగా ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత విద్యాశాఖ అధికారులకు స్ట్రిక్ట్గా సూచనలు ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి. వీటి నిర్వహణ పకడ్బందీగా జరగల, ఎక్కడ కూడా ప్రశ్నపత్రాల లీకేజ్ అని లేకుండా ఎవరైతే ఇలాంటి ఇంటి దొంగలు ఉన్నారో ఆ ఇంటి దొంగల పని పట్టేలా చూడాలనేసి మీరు ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఇట్స్ యూట్యూబ్ కోరుకుంటుంది. ఒక్కటే నేను కోరుతున్నాను, ఎవరైతే కష్టపడి టెట్ను రాస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్కులు, అది కూడా కష్టపడ్డ వారికి, ఇలాంటి దొంగలకు కాదు. ఎవరైతే ఈ గజ దొంగలతో పేపర్లు కొని ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసుకొని డబ్బులు పెట్టి పేపర్లు కొట్టి వాళ్లకు కాకుండా నిజంగా కష్టపడి చదివిన వారికి ఈ టెట్టులో మంచి స్థానాలు లభించేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ గజ దొంగలను పక్కన పెట్టేసి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.